అసలు స్ట్రెస్ అంటే ఏంటి? స్కూల్లో అయినా సరే, కాలేజ్ లో అయినా సరే, ఆఫీసుల్లో అయినా సరే, ఎక్కడైనా ప్రెజర్ గా ఫీల్ అయితే లేదా కొంచెం క్యూరియస్ గా అనిపిస్తే ఇలాంటి ఫీలింగ్ నే సింపుల్ గా స్ట్రెస్ అని అంటారు. హ్యాబిట్ నెంబర్ 1, ఎక్సర్సైజ్. ది పవర్ఫుల్ అస్త్ర ఫర్ హ్యాపీ లైఫ్ అండ్ హెల్దీ లైఫ్ ఏంటంటే ఎక్సర్సైజ్. ఈ టాపిక్ కోసం మనం చాలా వీడియోస్ చేసాం, మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. డైలీ 30 మినిట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మన బ్రెయిన్ కి ఇంకా మన బాడీకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీలో ఉండే హ్యాపీ హార్మోన్స్ అన్ని రిలీజ్ అవ్వడం వల్ల స్ట్రెస్ అనేది మన దరిదాపులోకి అంత త్వరగా రాదు. హ్యాబిట్ నెంబర్ 2, సిట్ విత్ నేచర్. గైస్, చదువుకోవడానికి స్కూల్ కి కాలేజీలకి వెళ్తుంటారు, అలాగే నెల జీతం కోసం ఆఫీస్ కి వెళ్తుంటారు. ఇవన్నీ చేయడం మనకి నచ్చవు, అయినా సరే జీవితం గడవడానికి ఎలాగోలా పనిచేసి సంపాదించాలనే ఆలోచనతో, చదువుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో కష్టపడి ఇష్టం లేకపోయినా సరే చేస్తుంటాం. ఇలా మనకి నచ్చకపోయినా ఎవరో ఒకరి కోసం ఏదో ఒక రీజన్ వల్ల వెళ్తుంటాం కదా, పలానా పని చేస్తుంటాం కదా. మరి నీ కోసం నువ్వేం చేస్తున్నావు? కనీసం ఈ చిన్న పని చేయలేవా రోజులో ఒక్కసారైనా? మరి మీకోసం మీరేం చేస్తున్నారు? మీకోసం కనీసం ఇష్టపడుతూ నేచర్ తో గడపలేరా? అట్లీస్ట్ ఒక కంతసేపైనా 30 మినిట్స్ కూడా గడపలేరా? మీ దగ్గరలో బీచ్ ఉంటే డైలీ బీచ్ కి వెళ్ళండి, లేదా ఒంటరిగా అట్లీస్ట్ ఒక చెట్టు కిందైనా కూర్చోండి, పర్వాలేదు. మొబైల్ యూజ్ చేయకుండా 30 మినిట్స్ స్పెండ్ చేయలేరా చెప్పండి? ఇలాంటి టైం ని క్వాలిటీ ఆఫ్ టైం అంటారు. ఎందుకంటే మీకోసం మీరు ఆలోచించుకోవచ్చు, మిమ్మల్ని మీరు ఎలా గ్రో చేసుకోవాలో ప్లానింగ్ చేసుకోవచ్చు, మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటికి రావాలో కూడా ఒక పక్కా ప్లానింగ్ గీసుకోవచ్చు. చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్, కోహ్లీ గారు, ధోని గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, చిరంజీవి గారు, ఇలాంటి సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఎంత బిజీ స్కెడ్యూల్స్ ఉన్నా సరే వాళ్ళ కోసం డైలీ కొంచెం ఇలా క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేస్తారు. అందుకే వాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ ఉన్నా సరే లైఫ్ ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. హ్యాబిట్ నెంబర్ 3, సోషలైజ్. ప్రతి టాపిక్ లో ఒంటరిగా ఉండాలనే చెప్తున్నాను, ఏ మాత్రం కంగారు పడద్దు. కొన్ని ఒంటరిగా ఉంటేనే చేయగలం, కొన్ని నలుగురితో కలిసి ఉంటేనే చేయగలం. ఈ పాయింట్ లో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, వీక్లీ వన్స్ ఫ్రెండ్స్ తో గ్యాదరింగ్ పెట్టుకోవడం కూడా మంచిదే. ఎప్పుడైతే నలుగురిలోకి వెళ్తూ కొత్త పరిచయాలు పెంచుకుంటామో అప్పుడు మనకి గుడ్ లేదా బ్యాడ్ ఏదైనా జరగచ్చు. ఓవర్ గా ఎక్స్పోజ్ అయితే చీప్ అయిపోవచ్చు. అలాగే కొంతమందితో స్నేహం వల్ల నీ లైఫ్ మొత్తం హ్యాపీగా కూడా చేంజ్ అయిపోవచ్చు. ఏదేమైనా సరే మెడికల్ సైన్స్ ప్రకారం అయితే కొత్త పరిచయాల వల్ల బ్రెయిన్ లో ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుందంట. అలా రిలీజ్ అవ్వడం వల్ల మన బ్రెయిన్ హ్యాపీగా, రిలాక్స్డ్ గా, స్ట్రెస్ ఫీల్ కాకుండా ఉంటుందంట. స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఎలా అనిపించాయో కమెంట్ చేసి నాకు తెలియపించండి. ఒకవేళ ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్.